దోస్తులు మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి వాస్తవాలు చెప్తాను వినండి. ఈ 6 మార్గాల ద్వారా మీరు అత్యుత్తమ పరిణితిని సాధించవచ్చు. ఈ 6 గుణాలను ఎవరైతే అలవర్చుకుంటారో వారి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మొదటిది, వాస్తవంలో జీవించడం నేర్చుకోండి. ఇక వాస్తవాన్ని జీర్ణించుకోండి. అది ఎలాంటిదైనా అలాగే ప్రస్తుతంలో జీవించడం అలవాటు చేసుకోండి. రెండవది, మీ ఇంద్రియాలను అలాగే మీ భావాలను మీ ఆధీనంలోనే ఉండేలా చూసుకోండి. మీ కోరికలను అదుపులో ఉంచుకోండి. మీ దుఃఖాన్ని, సంతోషాన్ని కూడా అదుపులోనే ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. మూడవది, చూసిన వెంటనే దేన్ని కూడా అలాగే ఎవ్వరిని కూడా అంచనా వేయకండి. ఎవ్వరిని తక్కువగా అంచనా వేయకండి. అలాగే మిమ్మల్ని మీరు కూడా తక్కువ చేసి చూసుకోకండి. ఇక నాలుగవది, మీ యొక్క మానసిక స్థితిని ఆరోగ్యంగా ఉంచుకోండి. మీ భావాలు ఎప్పుడైతే మీ అదుపులో ఉంటాయో అప్పుడు మీరు మానసికంగా కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. గుర్తుంచుకోండి. ఐదవది, అనవసరమైన మాటలకు, అనవసరమైన గొడవలకు అనవసరంగా స్పందించకండి. మన మానసిక ఆరోగ్యాన్ని అలాగే సమాజంలో గౌరవాన్ని పాడు చేసేది ఈ యొక్క గుణమే. చూడండి, నోరు మాత్రమే ఉన్నవారు ఎప్పుడు వాగుతూనే ఉంటాడు. కానీ నోరుతో పాటు పరిణితి కూడా ఉన్నవాడు ఆకాశం విరిగి మీద పడుతున్నా నిశ్శబ్ద యుద్ధమే చేస్తాడు. వాడికి బాగా తెలుసు దేన్ని ఎలా అడ్డుకోవాలో. మాటలతో రెచ్చగొట్టేవాడికి మన మౌనం వారిని పిచ్చి వారిని చేస్తుంది. మిమ్మల్ని ఎవరైనా మాటలతో మానసికంగా హింసించాలని అనుకుంటే దానికి స్పందించకుండా మీ ముఖంలో కాస్త కూడా దిగులు లేకుండా, ఆందోళన కనిపించకుండా మీరు చేసే పనులన్నీ కూడా వారి యొక్క మాటల కారణంగా ఆపకుండా వాటిని కొనసాగిస్తూనే మౌనంగా ఉన్నట్లయితే ఆ మానసిక క్షోభ అనేది వారికే తిప్పకొడుతుంది, వ్యతిరేకం అవుతుంది. గుర్తుంచుకోండి, తెలివైన వారే మౌనం అనే మార్గాన్ని ఎంచుకుంటారు. ఇక మతి లేని వారే మానసిక శోభను గురవుతూ ఉంటారు. అర్థమైందనుకుంటా. ఇక ఆరవది, మీ సంతోషం అనేది ఎప్పుడు కూడా ఇతరులపై ఆధారపడి ఉండకూడదు. నాతో పాటు వారు ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. నేను వారితో వివిధ ప్రదేశాలకు తిరిగితేనే నాకు సంతోషం కలుగుతుంది. నేను వారితో మాట్లాడితేనే నా దుఃఖం, నా దిగులు అంతా పోతుంది. వారు లేకుంటే నా జీవితమే ఉండదు. ఇలా ఎప్పుడు కూడా ఉండకండి. మీరు ఒంటరిగా కూడా సంతోషంగా ఉండగలగాలి. మీతో మీరు మాట్లాడుకోగలగాలి. మీరు ఒక్కరే కేవలం మీ 2 కళ్ళతో మాత్రమే ఈ ప్రపంచాన్ని ఆనందంగా చూడగలగాలి. మీ ఆనందం అనేది కేవలం మీ ఆధీనంలోనే ఉండాలి. మీ మాటకు చలించకండి. అలాగే ఏ మనిషికి కూడా లొంగిపోకండి. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీ సంతోషం అలాగే మీ జీవితం ఇతరులపై ఆధారపడి ఉన్నట్లయితే అది వారికి అర్థమైతే తప్పకుండా వారు మీ జీవితంలో ఒక ఆట ఖచ్చితంగా ఆడుకుంటారు. గుర్తుంచుకోండి, జన్మంతా ఎవరు కూడా యోధులు కాలేరు. ఇక యోధుడు కావాలి అనేది అది ఒక ఎంపిక. ఇక దాన్ని ఎప్పుడు ఎన్నుకుంటాడు అంటే తను వెనక ఉండకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే. అతని పట్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్లకు శత్రువుగా మారాలని
నిర్ణయించుకుంటాడు. ఇక అప్పుడే అతడు ఒక యోధుడవుతాడు. ఎవ్వరు కూడా జన్మత యోధులుగా మారి జన్మించరు. ఇక మీరే అవ్వాలి అనుకుంటున్నారు. ఎవరైతే యుద్ధ భూమిలో కూర్చుని కేవలం చూస్తూ వాళ్ళ యొక్క వీరత్వాన్ని పొగిడే వాళ్ళలాగానా, లేదా ఒక యుద్ధుడిగా మారి ఎవరైతే వారి పరాక్రమాన్ని, వారి శౌర్యాన్ని, వారి యొక్క వీరత్వాన్ని ప్రదర్శించి వారిని ప్రశంసించేలా యుగ యుగల వరకు గుర్తుంచుకునేలా చేస్తారో వారిలాగనా? నిర్ణయం మీదే. ఎదగాలి అనే తపన ఉన్నవాడిని ఎవ్వరు కూడా ఆపలేరు. నిజమైన ప్రతిభ ఉన్నవాడిని పాతాళంలో పాతిపెట్టినా వాడు భూమిని చీల్చుకుంటూ పైకి వస్తాడు. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యోదయాన్ని ఆపగలమా? మీరే ఆలోచించండి. ఈ రోజుల్లో మనతో ఎంతమంది ఉండాలి అన్నది మనం చెప్పే అబద్ధాల మీదే ఆధారపడి ఉంటుంది. నిజాలు మాత్రమే చెప్తే మన ప్రాణ స్నేహితులు కూడా మనని శత్రువుల్లా చూస్తారు. కాదంటారా? మాట్లాడాలని మనసులో ఉంటే ఎలా అయినా మాట్లాడుతారు. మన మీద ఇష్టం తగ్గుతున్నప్పుడే మనం మాట్లాడుతున్నా ముఖం చాటేసుకుంటారు. మనుషుల్ని నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది. అదే నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఏ బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా మమకారం పెంచుకోవడం జీవితంలో మనం చేసే అతి పెద్ద తప్పు. కాదంటారా? మనిషి అనేవాడు మంచి కోసం మారాలి, అంతేకాని అవకాశాల కోసం కాదు. నీలో ఎప్పుడు ఉండాల్సిన మంచి గుణం, మన్నించే గుణం మనిషికి ఉండే భయంకరమైన రోగం అత్యాశ. మనిషికి ఎక్కువగా ఆపదను తెచ్చిపెట్టేది అతివాగుడు. మనిషి చేయవలసింది సహాయం, మనిషి చేయకూడనిది ద్రోహం, వదలకూడనిది స్నేహం, ఇక వదిలేయాల్సింది వాదన. గుర్తుంచుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.